నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త చరిత్రకు వేలాయే. సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డు బద్దలు. ఎవరి వైభవ్ సూర్యవంశీ మాస్టర్ రికార్డుకి ఎసరు పెట్టిన 15 ఏళ్ల బీహార్ చిచ్చర పిడుగు. నెంబర్ 03 జెర్సీ సీక్రెట్ బజ్జీ రైనా వారసత్వాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్ సంచలనం. ఇక బెల్ఫాస్ట్ వేదికగా టీమిండియాలో అరంగేట్రం. సంజు శాంసన్, ఇషాన్ కిషన్లలో ఎవరికి ఎసరు? మరి హోటల్ గదిలో రఘు చేతుల మీదుగా బ్లూ జెర్సీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న వండర్ కిడ్. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక సరికొత్త స్పోర్ట్స్ థ్రిల్లర్ డ్రామాకు తెరలేచింది. 1989లో 16 ఏళ్ల ప్రాయంలో ఒక కుర్రాడు పాకిస్తాన్ గడ్డపై బ్యాట్ పట్టి బరిలోకి దిగినప్పుడు ప్రపంచం అతన్ని సచిన్ టెండూల్కర్ అని పిలిచింది. ఆ తర్వాత ఆ రికార్డును తాకడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కానీ సరిగ్గా 36 ఏళ్ల తర్వాత ఆ గాడ్ ఆఫ్ క్రికెట్ రికార్డును తిరగరాయడానికి ఒక 15 ఏళ్ల కుర్రాడు దూసుకొచ్చాడు. అతడే బీహార్లోని సమస్తీపూర్ నుంచి వచ్చిన రికార్డుల వేటగాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో పరుగుల సునామీ సృష్టించిన ఈ చిచ్చరి పిడుగు ఇప్పుడు ఏకంగా టీమిండియా సీనియర్ జట్టు జెర్సీని అందుకున్నాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్లో జరిగే T20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టబోతున్నాడు. అసలు ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ ప్రస్థానం ఎలా సాగింది? టీమిండియా తుది జట్టులో చోటు కోసం ఎవరి స్థానానికి ముప్పు పొంచి ఉంది? ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సీన్ కట్ చేస్తే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ నగరంలో ఒక హోటల్ గది. అక్కడ టీమిండియా ఆటగాళ్లు బస చేశారు. ఒక నిశ్శబ్ద వాతావరణం. కానీ ఆ గదిలో ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గుండెల్లో మాత్రం ఏదో తెలియని అలజడి. సరిగ్గా అదే సమయంలో టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు ఆ గదిలోకి ప్రవేశించాడు. చేతిలో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ తెరిచి లోపల ఉన్న బ్లూ జెర్సీని వైభవ్కు అందించిన క్షణంలో ఆ కుర్రాడి కళ్ళల్లో ఒక అద్భుతమైన మెరుపు, పెదవులపై చిన్నపాటి నవ్వు. ఇక నిన్నటి వరకు ఒక సాధారణ కళగా మిగిలిపోయిన లీల ఇవాళ వాస్తవ రూపం దాల్చింది. ఆ జెర్సీపై ఉన్న నెంబర్ 03 చూడగానే అతడు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. గతంలో హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి దిగ్గజాలు ధరించిన ఆ నెంబర్ 03 జెర్సీని చూస్తూ బ్యాట్ పెట్టిన మొదటి రోజు నుంచి కన్న కళ ఇది. ఇదంతా ఒక కళలా ఉంది, నాకు మాటలు కూడా రావటం లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావటం లేదు అంటూ బీసీసీఐ రిలీజ్ చేసిన వీడియోలో ఆనంద బాష్పాలు రాల్చాడు ఈ చిచ్చరపిడుగు. మరి ఎవరి వైభవ్ సూర్యవంశీ? కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించిన ఆ మ్యాజిక్ ఏంటి? ఈ కథలో అసలైన డ్రామా 2025 ఐపీఎల్లో మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ టీనేజర్ సీనియర్ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ ఏకంగా 776 పరుగులు సాధించి బ్యాటింగ్ సెన్సేషన్గా మార్చాడు. ఇంతకంటే ముందు 2025 ఏప్రిల్ 28న కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే గుజరాత్ టైటాన్స్తో మెరుపు సెంచరీ బాది అందరినీ షాక్కు గురి చేశాడు. ఇక బీహార్లోని సమస్తీపూర్లో చిన్న పిచ్లపై ప్రాక్టీస్ చేసిన ఈ అబ్బాయి ఈరోజు ఢిల్లీ మీదుగా ఐర్లాండ్ సరిహద్దుల దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. జూన్ 26 లేదా 28వ తేదీన ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో ఈ కుర్రోడు గనక తుది జట్టులోకి వస్తే ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించబోతున్నాడు. గతంలో 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డ్ ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటున్నారు. కానీ ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్లో రికార్డుల వెనుక ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజికల్ ట్విస్ట్ దాగి ఉంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని టీమిండియా 11 అంటే తుది జట్టులోకి తీసుకోవడం మేనేజ్మెంట్కు ఒక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అతడు ఓపెనర్ బ్యాట్స్మెన్. ఇప్పుడు వైభవ్కు చోటు కల్పించాలంటే జట్టులో ఉన్న రెగ్యులర్ ఓపెనర్లైన సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మల్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ఒకవేళ సీనియారిటీని గౌరవించి సంజు శాంసన్ను 1 డౌన్ స్థానానికి పంపించి వైభవ్ను ఓపెనర్గా పంపాలని భావిస్తే అప్పుడు మిడిల్ ఆర్డర్లో ఉన్న ఇషాన్ కిషన్కు తుది జట్టు నుంచి పూర్తిగా తప్పించాల్సి ఉంటుంది. మరి ఐపీఎల్లో దుమ్ము రేపిన అభిషేక్ శర్మను పక్కన పెట్టలేరు, అటు సీనియర్ సంజును కాదనలేరు, మరి ఇటు ఇషాన్ కిషాన్ ఫామ్ను విస్మరించలేరు. మరి ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లలో ఎవరి స్థానానికి వైభవ్ సూర్యవంశీ ఎసరు పెట్టబోతున్నాడు?
కెప్టెన్ కోచ్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒక పక్క రికార్డుల వేట, మరో పక్క జట్టులో కేవలం చోటు కోసం తీవ్రమైన పోటీ. ఏది ఏమైనా 15 ఏళ్ల వయసులోనే టీమిండియా బ్లూ జెర్సీని సొంతం చేసుకుని సచిన్ టెండూల్కర్ రికార్డుల కోటను బద్దలు కొట్టడానికి సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. మరి జూన్ 26న బెల్ఫాస్ట్ వేదికగా జరిగే పోరులో ఈ సమస్తీపూర్ చిరుత ఎలాంటి సంచలనాలను రేపుతుందో అన్నది వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసి 9 న్యూస్.